జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున అది ప్రూవన్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో పూర్వాభద్రం 4వ పాదం, ఉత్తరాభద్రం 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన గురువు 3వ స్థానం నుంచి 4వ స్థానానికి వస్తున్నారు. మే 14వ తారీఖు నుంచి గురు బలం అనేది చాలా బాగుండబోతోంది. మీనరాశి వారికి పట్టిందల బంగారం కాబోతోంది. చాలా చాలా సంతోషంగా ఉంటారు ఈ మాసం అనేది. మే 15వ తారీఖు వరకు సూర్యుడు 2వ స్థానంలో ఉంటారు. ధనపరంగా కొంచెం ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. ఎప్పుడైతే సూర్యుడు మీకు 3వ స్థానానికి వెళ్తారో కొంచెం ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే 2వ స్థానం అధిపతి అయిన కుజుడు నీచబడి ఉన్నాడు జాతకంలో. దాని మూలంగా ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కుటుంబ వ్యక్తుల నుంచి గొడవలు అధికంగా ఉంటాయి. ఎప్పుడైతే మే 15వ తారీఖు సూర్యుడు మారతారో కుజుడికి కర్కాటక రాశిలో బలం అంటూ తక్కువగా ఉంటుంది. కుటుంబాధిపతి అయి ఉన్నాడు కాబట్టి, ధనాధిపతి అయి ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. 12వ స్థానంలోకి రాహు రాబోతున్నారు మే 18వ తారీఖు నుంచి. దాని మూలంగా ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఒక్కసారి ఖర్చులు అధికం అవుతాయి. మీకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎప్పుడైతే గురు భగవానుడు మీకు మిథున రాశికి వెళ్తారో కెరియర్ పరంగా మీకు మంచిగా ఉండబోతోంది. ఈ మాసం అనేది ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. లైఫ్ పార్ట్నర్తో గొడవలు ఉంటాయి. కొంచెం హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. బుధుడు మీకు 2వ స్థానానికి రాబోతున్నారు మే 7వ తారీఖు నుంచి. బిజినెస్లో పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. మంచి ఫలితాలంటూ ఉంటాయి. మే 7వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్య సమయంలో పెట్టుబడి ఎక్కువ పెడితే కానీ బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. శని భగవానుడు లగ్నంలో ఉన్నారు. ఏనాడు శని నడుస్తోంది మీకు. ఏదైనా శనివారం ఈ మాసంలో మీరు శనికి తైలాభిషేకం చేయించండి. నల్ల వస్త్రం దానం చేయండి బ్రాహ్మణుడికి. అలాగే నల్ల నువ్వులు కూడా దానం చేస్తే కనుక మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బెల్లం దానం చేయండి. ఇంకా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఈ మాసంలో శని భగవానుడు కొంచెం ఇబ్బంది పెడతారు ఈ మాసంలో. మరియు రాహు కూడా 12వ స్థానానికి వెళ్తున్నాడు కాబట్టి కొంచెం ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి మీకు. మీరు హనుమాన్ చాలీసా అలాగే శివుణ్ణి కనుక ప్రార్థిస్తే కనుక ఇబ్బందుల నుంచి బయటపడతారు. చాలా సంతోషంగా ఉంటారు. మీ భవిష్యత్తు వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.